శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారము. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఈ 3 పనులు చేస్తే సాక్షాత్తు మహాలక్ష్మి మీ ఇంట్లోకి వస్తుంది. ఆ సమయంలో నిద్రలేచి మన పెద్దలు సూచించిన నిర్దిష్టమైన పనులను ఎవరైతే ఆచరిస్తారో వారు ఆ విశ్వశక్తిని తమ సొంతం చేసుకుంటారు. వారి ఇల్లు లక్ష్మీ నిలయంగా మారుతుంది. ఆ 3 పనులు ఏమిటి? వాటిని ఎందుకు చేయాలి? ఒకవేళ చెయ్యకపోతే ఏం జరుగుతుంది అనే విషయాలను వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జయశ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఉదయం లేవడం అనేది ఒక పని కాదు, అది ఒక జీవన విధానం. మన పెద్దలు ఎందుకు పొద్దున్నే లేవాలి అని పదే పదే చెబుతుండేవారో చిన్నప్పుడు మనకు అర్థం కాలేదు. ఇప్పుడు జీవితం పరుగులు తీస్తున్నప్పుడు తెలుస్తుంది. రోజు ఎలా మొదలైతే రోజు అలాగే సాగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే పనులు సరిగ్గా అవుతాయి. లేకపోతే చిన్న పని కూడా భారంగా అనిపిస్తుంది. అందుకే పాతవాళ్లు ఉదయాన్ని దేవుడిలా గౌరవించారు. చాలామంది రాత్రి ఆలస్యంగా పడుకుని ఉదయం ఆలస్యంగా లేస్తారు. లేవగానే మొబైల్ చూస్తారు, మెసేజ్లు చూస్తారు, వార్తలు చూస్తారు. అప్పటికే మనసులో ఆందోళన మొదలవుతుంది. ఎవరి సమస్యో మన తలపై పడినట్టు ఫీలవుతాం. ఇలా మొదలైన రోజు మొత్తం గజిబిజిగానే సాగుతుంది. దానికి కారణం అదృష్టం కాదు, మన ఆరంభం తప్పు కావడమే. పొద్దున్నే లేవగానే మనసు ఖాళీ పలకలా ఉంటుంది. ఆ సమయంలో మనం చూసింది, అనుకున్నది, చేసినది మెదడులో బలంగా ముద్రపడుతుంది. అందుకే ఆ సమయాన్ని పవిత్రంగా ఉపయోగించాలి అని పెద్దలు చెప్పారు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఎక్కువగా సరిగా ఉంటాయి. ఆ ప్రశాంతతే జీవితం మార్చే అసలు శక్తి. బ్రహ్మముహూర్తం అంటే సూర్యుడు ఉదయించక ముందున్న ఆ నిశ్శబ్ద సమయం. ఆ సమయంలో ప్రపంచం నిద్రలో ఉంటుంది, కాని ప్రకృతి మెలకువలో ఉంటుంది. గాలి స్వచ్ఛంగా ఉంటుంది, శబ్దాలు ఉండవు, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. ఆ సమయానికి లేవడమంటే ప్రకృతితో కలిసిపోవడం. ప్రకృతితో కలిసిన మనిషి జీవితం ఎప్పుడూ సరిగా నడుస్తుంది. మొదట లేవగానే వెంటనే మంచం దిగకూడదు అని చెప్పేవారు. కాసేపు కూర్చుని చేతులను చూడమని చెప్పేవారు. ఇది కేవలం పూజ కాదు, మనసుకు ఇచ్చే ఒక సంకేతం. ఈ రోజు నా కష్టంతో సంపాదించాలి, నేను చేసే పని సఫలం కావాలి అని మనలో మనమే నిర్ణయించుకోవడం. మన ఆలోచనలే మన దారిని నిర్ణయిస్తాయి. చేతులను చూస్తే మనకు గుర్తుకు వస్తుంది, పని మన చేతుల్లోనే ఉంది. అదృష్టం బయట నుండి రాదు, మన చేతుల ద్వారానే వస్తుంది. ఈ భావన రోజు మనసులో నాటుకుంటే మనిషి బద్ధకం తగ్గుతుంది, పనిమీద దృష్టి పెరుగుతుంది. అలా అలవాటు పడినవాళ్లు ఎప్పుడూ చేతులు ముడుచుకుని కూర్చోరు. ఆ తర్వాత నేలను తాకి కళ్లకు అద్దుకోవడం కూడా ఒక గొప్ప భావన. మనం నడిచేది నేలపై, జీవించేది ప్రకృతిలో. కృతజ్ఞత భావం పెరిగితే అహంకారం తగ్గుతుంది. అహంకారం తగ్గితే గొడవలు తగ్గుతాయి. గొడవలు తగ్గితే ఇంట్లో శాంతి పెరుగుతుంది. శాంతి ఉన్న ఇంట్లోనే సిరి నిలుస్తుంది. ఎప్పుడూ అరుపులు, కోపాలు, అసహనముండే చోట సంపాదన ఉన్నా నిలవదు. మనసు అలజడిగా ఉంటే డబ్బు కూడా నీళ్లలా పోతుంది. అందుకే పెద్దలు ముందు మనసు మార్చమన్నారు, తరువాత అదృష్టం మారుతుంది అన్నారు. అది నిజంగా అనుభవంలో కనిపించే విషయం. ఇంటి వాకిలి శుభ్రంగా ఉంచడం కూడా ఆధ్యాత్మికతే. వాకిలి అంటే బయట ప్రపంచం నుండి ఇంటికి వచ్చే మొదటి స్థలం. అది చెత్తగా ఉంటే మనసు కూడా అలాగే ఉంటుంది. శుభ్రంగా ఉంటే మనసులో ఉత్సాహం వస్తుంది. ఇది కేవలం నమ్మకం కాదు, మనసు మీద ప్రభావం చూపే సైకాలజీ. పొద్దున్నే నీళ్లు చల్లి ఊడ్చితే గాలి కూడా తాజాగా ఉంటుంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే ఒక తేలికగా అనిపిస్తుంది. అదే చెత్తగా ఉంటే లోపలికి వెళ్లాలనిపించదు. మనసు కూడా అదే ఫీలింగ్ తీసుకుంటుంది. అందుకే శుభ్రతను సంపదతో పోల్చారు. ముగ్గు వేయడం ఒక అందం మాత్రమే కాదు, ఒక భావం. బియ్యం పిండితో వేస్తే చిన్న ప్రాణులకు ఆహారమవుతుంది. అంటే మనం రోజును దానంతో ప్రారంభించినట్టే. దానం చేసే మనస్సున్న చోట దరిద్రం నిలవదు అని పెద్దలు చెప్పారు. ఇది ఆచారంలో దాగిన విజ్ఞానం. ఇంట్లో దీపం వెలిగించడం కూడా చాలా ముఖ్యమైనది. వెలుగు అంటే కేవలం కాంతి కాదు, స్పష్టత. ఉదయాన్నే దీపం చూస్తే మనసు నిశ్చలంగా మారుతుంది. కాసేపు నిశ్శబ్దంగా కూర్చుంటే ఆలోచనలు సరిగా కుదురుతాయి. అప్పుడు రోజంతా చేసే పనులు సాఫీగా సాగుతాయి. ఎందుకంటే మన సమస్యలలో చాలా భాగం తొందరపాటు వల్లే వస్తుంది. ప్రశాంతంగా ఆలోచిస్తే తప్పులు తగ్గుతాయి. తప్పులు తగ్గితే నష్టం తగ్గుతుంది. నష్టం తగ్గితే సంపాదన నిలుస్తుంది. అందుకే ఆధ్యాత్మిక అలవాట్లు ఆర్థిక స్థిరత్వానికి దారితీస్తాయి. ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. వాళ్లకు మంచి సంపాదన ఉండేది, కాని ఎప్పుడూ డబ్బు నిలవదు. వచ్చినంతే ఖర్చయిపోతుంది. వాళ్లు దృష్టి, గ్రహాలు, శాపాలు అన్నీ అనుమానించారు. కాని వాళ్ల అలవాట్లే అసలు కారణమని ఎవరూ గమనించలేదు. ఆ ఇంట్లో అందరూ ఆలస్యంగా లేవడం అలవాటు. తలుపులు కూడా మధ్యాహ్నం వరకు మూసే ఉండేవి. వాకిలి చెత్తగా ఉండేది. సాయంత్రం దీపం ఉండేది కాదు. రోజూ
ఏదో ఒక గొడవ. సంపాదన ఉన్నా ప్రశాంతత లేదు. ఒకరోజు పెద్దవాడు ఒక మాట చెప్పాడు. మన అదృష్టం మారాలంటే మన అలవాట్లు మారాలి అన్నాడు. మొదట ఎవరూ పట్టించుకోలేదు. కాని పరిస్థితి మరింత కష్టంగా మారింది. అప్పుడే అందరూ ఆలోచించారు. వాళ్ళు ఉదయం ముందే లేవడం మొదలుపెట్టారు. ఇంటిని శుభ్రం చేశారు. దీపం పెట్టారు. ప్రశాంతంగా కూర్చున్నారు. మొదట చిన్న మార్పే కనిపించింది. గొడవలు తగ్గాయి. తర్వాత ఖర్చులు తగ్గాయి. క్రమంగా సంపాదన నిలవడం మొదలైంది. వాళ్లకు అప్పుడు అర్థమైంది, అదృష్టమనేది ఆకాశం నుండి పడదు. మన జీవనశైలి నుండే పుడుతుంది. మనం మారితే పరిస్థితులు మారుతాయి. అదే నిజమైన శుభం. మనలో చాలామంది పెద్ద పెద్ద పూజలు చేయాలని అనుకుంటారు. కాని చిన్న అలవాట్లే పెద్ద ఫలితాలు ఇస్తాయి. సమయానికి లేవడం, శుభ్రత, ప్రశాంతత ఇవే అసలు సంపద. వీటితో జీవితం స్థిరంగా మారుతుంది. అందుకే రేపటి నుండే ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. పొద్దున్నే లేచి 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. ఇంటి ముందు భాగం శుభ్రం చేయండి. ఒక దీపం వెలిగించండి. కొన్ని రోజుల్లో మీ మనసు మారుతుంది. తర్వాత మీ జీవితం కూడా మారుతుంది. ఇది మంత్రం కాదు, మాయ కాదు, అనుభవంలో పరీక్షించగల సత్యం. చిన్న మార్పులు పెద్ద ఫలితాలు ఇస్తాయి. రోజు ఎలా మొదలైతే జీవితం అలాగే సాగుతుంది. మంచి ప్రారంభం అంటే మంచి భవిష్యత్తుకి మొదటి అడుగు. ఒకసారి మనం ఉదయం లేవడం అలవాటు చేసుకున్నాక నిజంగా మారేది సమయం కాదు, మన దృష్టి. ముందెప్పుడో గమనించని చిన్న విషయాలు కనిపించడం మొదలవుతుంది. గాలి చల్లదనమో, పక్షుల శబ్దమో. ఆ నిశ్శబ్దం మనసులో ఒక తేలికని కలిగిస్తుంది. రోజు మొదలయ్యే ముందు మనకు మనమే కలిసే సమయం అదే. ఆ క్షణాలు రోజంతా మన ప్రవర్తనను మెల్లగా మార్చేస్తాయి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు కోపం త్వరగా రాదు. కోపం రాకపోతే తప్పు మాటలు రాకుండా ఉంటాయి. ఇంట్లో గొడవలు ఎక్కువగా అలసట వల్లే వస్తాయి. నిజమైన సమస్యల వల్ల కాదు. ఉదయం తొందరగా లేవడం వల్ల శరీరం సరిగ్గా పనిచేస్తుంది. శరీరం బాగుంటే మనసు కూడా బాగుంటుంది. ఇంట్లో ఉదయం తొందరగా తలుపులు తెరిస్తే ఒక ప్రత్యేకమైన భావన వస్తుంది. వెలుగు లోపలికి వచ్చినట్టు, మనసులో కూడా వెలుగు వచ్చినట్టు అనిపిస్తుంది. చాలామంది గమనించరు, కాని మూసి ఉన్న ఇల్లు మనసును కూడా మూసేస్తుంది. తెరిచి ఉన్న ఇల్లు ఉత్సాహాన్ని పెంచుతుంది. అందుకే ఉదయం గాలి లోపలికి రావడం ముఖ్యమన్నారు. వాకిలి శుభ్రం చేయడం ఒక పని కాదు, ఒక సాధన. ఊడ్చేటప్పుడు మనసులోని మలినాలు కూడా తొలగుతున్నట్టు ఊహించాలి. ఈ భావన మనలో నెమ్మదిగా ఓర్పు పెంచుతుంది. ఓర్పు ఉన్నవాళ్లు తొందరగా తప్పులు చేయరు. తప్పులు తగ్గితే నష్టం తగ్గుతుంది. ముగ్గు వేయడం చేతి కదలికలతో చేసే ధ్యానంలాంటిది. గీతలు వేసే సమయంలో మనసు ఒక్కచోటే ఉంటుంది. అలా కొద్ది నిమిషాలు కేంద్రీకరించినప్పుడు ఆందోళన తగ్గుతుంది. చాలామంది టెన్షన్ తగ్గించుకోవడానికి సంగీతం వింటారు. కాని ఈ పని సహజ ధ్యానం. అది తెలియకుండానే మనల్ని స్థిరంగా చేస్తుంది. కొంతమంది ఇవి పాతకాలపు అలవాట్లు అంటారు. కాని నిజానికి ఇవి మనసును నియంత్రించడానికి రూపొందించిన పద్ధతులు. పూజలు చేయకపోయినా పర్లేదు, కాని ఉదయం ప్రశాంతంగా ఉండటం తప్పనిసరి. ఎందుకంటే రోజంతా మన నిర్ణయాలు అప్పుడే రూపుదిద్దుకుంటాయి. ఉదయం 5 నిమిషాలు కూర్చుని శ్వాసను గమనిస్తే మెదడు స్పష్టంగా పనిచేస్తుంది. అప్పుడు పనిమీద దృష్టి పెరుగుతుంది. 1 గంట పని అరగంటలో పూర్తవుతుంది. సమయం సేవవుతుంది అంటే అదే సంపాదన. చాలామందికి డబ్బు వస్తుంది, కాని నిలవదు. కారణం ఖర్చులు కాదు, అజాగ్రత్త. అజాగ్రత్త ఎక్కువగా అలసటలోనే జరుగుతుంది. ఉదయం లేటుగా లేచిన రోజు మొత్తం తొందరలోనే ఉంటుంది. తొందరలో తీసుకున్న నిర్ణయాలు ఎక్కువగా తప్పుతాయి. ఉదయం నిశ్చలంగా ఉండటం వల్ల మనకు అవసరం లేని ఖర్చులు గుర్తుకు వస్తాయి. అవసరమైనవి మాత్రమే చేస్తాం. అలా చిన్న చిన్న సేవింగ్స్ పెరుగుతాయి. ఆర్థిక స్థిరత్వం పెద్ద సంపాదనతో కాదు, నియంత్రణతో వస్తుంది. దీపం వెలిగించే సమయంలో 2 నిమిషాలు కళ్ళు మూసుకోవాలి. మనం ఏమి కోరుకుంటున్నామో మనసులో చెప్పుకోవాలి. ఇలా చెప్పుకోవడం మనలో స్పష్టతను పెంచుతుంది. స్పష్టత ఉన్నవాళ్లు దారి తప్పరు. చాలామంది రోజంతా బిజీగా ఉంటారు, కాని ముందుకు వెళ్లరు. ఎందుకంటే దిశ ఉండదు. ఉదయం ప్రశాంతత మనకు దిశ ఇస్తుంది. దిశ ఉన్న పని తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది. ఒక కుటుంబంలో 4 ఉంటే అందరి మనసులు వేర్వేరు. ఉదయం ఒకే సమయంలో లేస్తే ఆ కుటుంబంలో ఒక సమన్వయం వస్తుంది. కలిసి టీ తాగడం, 2 మాటలు మాట్లాడటం ఇవే బంధాన్ని బలపరుస్తాయి. బంధం బలంగా ఉంటే కష్టాలు తేలికగా అనిపిస్తాయి. పిల్లలు కూడా పెద్దలను చూసి నేర్చుకుంటారు. ఉదయం లేవడం అలవాటు అయితే వాళ్లకు క్రమశిక్షణ సహజంగా వస్తుంది. చదువు మీద దృష్టి పెరుగుతుంది. ఇది భవిష్యత్తుకి ఇచ్చే గొప్ప సంపద. మన శరీరం ప్రకృతితో అనుసంధానమై ఉంది. సూర్యోదయం దగ్గరగా లేస్తే శరీర గడియారం సరిగ్గా పనిచేస్తుంది. జీర్ణక్రియ బాగుంటుంది. అలసట తగ్గుతుంది. ఆరోగ్యం మెరుగైతే ఖర్చులు తగ్గుతాయి. ఆరోగ్యం బాగుంటే మనసు ఉత్సాహంగా ఉంటుంది. ఉత్సాహం ఉన్నవాడు అవకాశాలను త్వరగా గుర్తిస్తాడు. అదే అదృష్టంగా కనిపిస్తుంది. నిజానికి అది సిద్ధమైన మనసుకి వచ్చిన అవకాశం. కొంతమంది కాలం బాగోలేదు అంటారు, కాని కాలం అందరికీ ఒకటే. అలవాట్లు మాత్రమే వేరు.
క్రమశిక్షణ ఉన్నవాడు కాలాన్ని వాడుకుంటాడు. మిగతా వాళ్లు కాలం మీద నెట్టుకుంటారు. ఉదయం ఒక మంచి ఆలోచన రోజంతా ప్రభావం చూపుతుంది. చెడు ఆలోచన కూడా అలాగే ప్రభావం చూపుతుంది. అందుకే రోజు మొదటి క్షణాలను కాపాడుకోవాలి. అవే మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. ఇంట్లో పెద్దలు చిన్నగా కనిపించే పనులను ఎందుకు బలంగా చెప్పేవారో అప్పుడు అర్థం కాదు. ఇప్పుడు చూస్తే అవే జీవన సూత్రాలు. అవి కేవలం ఆచారాలు కాదు, అనుభవంతో వచ్చిన నియమాలు. ఎవరైనా ప్రయత్నించి కనీసం 21 రోజులు పాటిస్తే తేడా స్పష్టంగా తెలుస్తుంది. మనసు ప్రశాంతమవుతుంది, కోపం తగ్గుతుంది, ఖర్చులు తగ్గుతాయి. ఆ మార్పే నిజమైన శుభం. మనిషి జీవితాన్ని మార్చేది ఒక్క పెద్ద నిర్ణయం కాదు, రోజూ చేసే చిన్న నిర్ణయాల సమాహారం. ఉదయం లేవడం అతి చిన్న నిర్ణయం కాని గొప్ప ప్రభావం. ఈ అలవాటు ఏర్పడితే రోజులో ఎక్కువ సమయం దొరుకుతుంది. ఆ సమయాన్ని నేర్చుకోవడానికి, ఆలోచించడానికి ఉపయోగించవచ్చు. అదే అభివృద్ధి దారి. అందుకే ఉదయం మొదటి గంటను ఎవరికీ ఇవ్వద్దు. ఫోన్కి కాదు, ప్రపంచానికి కాదు. ఆ సమయం మీది. మీ జీవితం మీద మీరు పెట్టే పెట్టుబడి అదే. కొద్ది రోజుల్లోనే మీరు గమనిస్తారు. పరిస్థితులు పెద్దగా మారకపోయినా మీ స్పందన మారుతుంది. స్పందన మారితే ఫలితం మారుతుంది. ఫలితం మారితే జీవితం మారుతుంది. ఇది కష్టమైన సాధన కాదు, కేవలం నిద్ర సమయం మార్చాలి. రాత్రి కొంచెం ముందే పడుకుంటే ఉదయం సహజంగా లేస్తారు. శరీరం అలవాటు పడుతుంది. చివరికి తెలుసుకునేది ఒకటే: శుభం బయట నుండి రాదు, మన దినచర్య నుండే పుడుతుంది. ఉదయం సరిగ్గా ప్రారంభమైతే రోజు సరిగ్గా సాగుతుంది. మనిషి జీవితంలో పెద్ద మార్పులు ఒక్కరోజులో రావు. కాని ఒక్క అలవాటు మారితే నెమ్మదిగా దాని ప్రభావం అన్ని వైపులా కనిపిస్తుంది. ఉదయం లేవడం అలవాటు చేసుకున్న తర్వాత మొదట మారేది మన మాట తీరు. ముందు చిన్న విషయానికే కోపం వచ్చేది. ఇప్పుడు ఆగి ఆలోచించగలుగుతాం. ఆ ఒక్క క్షణం ఆగడం అనేక సమస్యలను ఆపేస్తుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు వినే శక్తి పెరుగుతుంది. ముందు ఎవరో మాట్లాడితే వెంటనే సమాధానం చెప్పేవాళ్లం. ఇప్పుడు పూర్తిగా వింటాం. విన్నాక మాట్లాడితే మాటలో బరువుంటుంది. కుటుంబంలో గౌరవం కూడా అక్కడినుంచే మొదలవుతుంది. గౌరవం ఉన్నచోట గొడవలు తగ్గుతాయి. ఉదయం లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగి బయట నిలబడితే శరీరానికి చైతన్యం వస్తుంది. చల్లని గాలి లోపలికి పోయి నిద్ర మత్తుపోతుంది. ఆ సమయంలో మనసు చాలా స్పష్టంగా ఆలోచిస్తుంది. అప్పుడే రోజు పనులను తలచుకుంటే గందరగోళం ఉండదు. ఏది ముందు చేయాలో స్పష్టంగా తెలుస్తుంది. ఇలా ముందే నిర్ణయించుకున్న రోజు ఎక్కువగా సఫలమవుతుంది. అటు ఇటు పరుగులు తక్కువగా ఉంటాయి. అనవసర ఫోన్లు, పనులు తగ్గుతాయి. సమయం మిగులుతుంది. అంటే అదే లాభం. ఉదయం కొద్దిసేపు పుస్తకం చదవడం లేదా మంచి మాట వినడం అలవాటు అయితే ఆలోచనలు మారుతాయి. మనం రోజు ఏం వింటామో అదే మనమవుతాం. మంచి విషయాలు వింటే మంచి నిర్ణయాలు వస్తాయి. చెడు విషయాలు వింటే అనుమానాలు పెరుగుతాయి. కొంతమంది ఎందుకూ తెలియకుండా భయపడుతుంటారు. కారణం ఎక్కువగా ఆలోచనలు గజిబిజి కావడం. ఉదయం నిశ్శబ్దం మన ఆలోచనలను సర్దుతుంది. సర్దుకున్న మనసు భయపడదు. ధైర్యంగా నిర్ణయం తీసుకుంటుంది. ధైర్యంగా నిర్ణయం తీసుకున్నవాళ్లే ముందుకు వెళ్తారు. సందేహం ఎక్కువగా ఉన్నవాళ్లు అవకాశాన్ని వదులుకుంటారు. అందుకే ఉదయం స్పష్టత విజయానికి మొదటి మెట్టు. ఇది చదువు, ఉద్యోగం, వ్యాపారం అన్నింటికీ వర్తిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ: 2 స్నేహితులు ఒకే పని మొదలుపెట్టారు. ఒకడు లేటుగా లేస్తాడు, ఇంకొకడు ముందే లేస్తాడు. మొదట్లో ఇద్దరూ సమానంగానే ఉంటారు. కాని కొన్ని నెలల్లో తేడా స్పష్టమవుతుంది. ముందే లేచినవాడు ముందుకు వెళ్తాడు. కారణం అదృష్టం కాదు, రోజుకు దొరికే అదనపు గంట. ఆ గంటలో నేర్చుకున్నది, ఆలోచించినది అతన్ని ముందుకు తీసుకెళ్తుంది. మరొకడు అదే సమయంలో తొందరలో ఉంటాడు. తొందరలో పనిచేసినది తప్పులు పెంచుతుంది. ఇంటి వాతావరణం కూడా మారుతుంది. ఉదయం ప్రశాంతంగా ఉన్న ఇల్లు రోజంతా హాయిగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా అలానే నడుచుకుంటారు. అరిచే ఇంట్లో పిల్లలు అరిచే అలవాటు పడతారు. నెమ్మదిగా మాట్లాడే ఇంట్లో పిల్లలు కూడా అలాగే పెరుగుతారు. ఉదయం కలిసి కూర్చుని తిన్న అల్పాహారం కుటుంబాన్ని దగ్గర చేస్తుంది. ఆ 5 నిమిషాల మాటల్లోనే బంధం బలపడుతుంది. తరువాత రోజు మొత్తం అందరూ తమ తమ పనుల్లో ఉన్న అనుబంధం ఉంటుంది. అదే నిజమైన సంపద. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు కృతజ్ఞతాభావం వస్తుంది. ఉన్నదానితో సంతోషంగా ఉండటం నేర్చుకుంటాం. అప్పుడు అవసరం లేని పోలికలు తగ్గుతాయి. పోలికలు తగ్గితే అసంతృప్తి తగ్గుతుంది. అసంతృప్తి తగ్గితే ఖర్చులు తగ్గుతాయి. చాలాసార్లు మనం అవసరం వల్ల కాదు, ఇతరులను చూసి ఖర్చు చేస్తాం. మనసు స్థిరంగా ఉంటే అలాంటి ఖర్చులు ఆగిపోతాయి. ఆర్థిక స్థిరత్వం అలా మొదలవుతుంది. ఉదయం కొద్దిసేపు నడవడం అలవాటు అయితే ఆరోగ్యం మెరుగవుతుంది. ఆరోగ్యం బాగుంటే పనిమీద శక్తి పెరుగుతుంది. శక్తి ఉన్నవాడు ఎక్కువ చేయగలడు. ఎక్కువ చేయగలిగినవాడు ఎక్కువ సంపాదిస్తాడు. మన పెద్దలు పనికంటే ముందు దినచర్యను సరిచేసుకోమన్నారు. ఎందుకంటే పని ఫలితం దినచర్య మీద ఆధారపడి ఉంటుంది. గందరగోళ జీవితం గందరగోళ ఫలితాన్నే ఇస్తుంది. క్రమశిక్షణ జీవితం స్థిరమైన ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజు ఒకే సమయానికి లేవడం శరీరానికి నచ్చుతుంది. కొద్ది రోజుల్లోనే అలారం అవసరం ఉండదు. శరీరం సహజంగా మేల్కొంటుంది. అదే నిజమైన విశ్రాంతి. ఉదయం మొదటి గంటలో కోపం, వార్తలు, వాదనలు దూరంగా ఉంచాలి.
ఆ సమయం మనసుకు ఆహారమిచ్చే సమయం. మంచి ఆలోచన పెట్టాలి. అది రోజంతా ప్రభావం చూపుతుంది. ఒకరోజు మిస్సైతే పెద్దగా అనిపించదు, కాని మళ్లీ పాత అలవాట్లు వచ్చేస్తాయి. అందుకే నిరంతరత ముఖ్యమన్నారు. చిన్న పని అయినా రోజూ చేస్తే గొప్ప ఫలితమిస్తుంది. జీవితంలో స్థిరత్వం కావాలంటే ఉదయం స్థిరంగా ఉండాలి. ఉదయం గందరగోళంగా ఉంటే రోజు మొత్తం అలాగే ఉంటుంది. రోజు అలాగే ఉంటే జీవితం అలాగే మారుతుంది. మన అదృష్టం అనేది ఎక్కడో రాసి ఉండదు. మన ప్రతిరోజు పనుల్లోనే తయారవుతుంది. ప్రతి ఉదయం మనకు కొత్త అవకాశం. దాన్ని ఎలా ఉపయోగించుకుంటామో అదే భవిష్యత్తు. అందుకే ఒక నెలపాటు ప్రయత్నించండి. మీలో మీరు మార్పు గమనిస్తారు. తరువాత పరిస్థితులు మారుతున్నట్టు కనిపిస్తుంది. నిజానికి మారింది మన స్పందన. మంచి ప్రారంభం ఉన్న రోజు మంచిగానే ముగుస్తుంది. మంచి రోజులు కలిస్తే మంచి జీవితం తయారవుతుంది. అంతే రహస్యం. మనిషి రోజూ ఒకే పనులు చేస్తున్నట్టే కనిపిస్తాడు, కాని ప్రతిరోజూ అతన్ని కొత్తగా మలుస్తూనే ఉంటుంది. ఉదయం లేవడం అలవాటు అయిన కొద్ది రోజులకే మనలో ఓ నిశ్చలత పెరుగుతుంది. ముందు త్వరగా ఫలితం రావాలనే ఆత్రముండేది. ఇప్పుడు ఓపిక పెరుగుతుంది. ఓపిక ఉన్నచోట తప్పులు తగ్గుతాయి. తప్పులు తగ్గితే జీవితంలో గందరగోళం కూడా తగ్గిపోతుంది. ముందు చిన్న పని ఆలస్యమైతే టెన్షన్ పడేవాళ్లం. ఇప్పుడు సరే, క్రమంగా చేస్తాను అనిపిస్తుంది. ఈ ఒక్క భావన మనసుకు ఎంతో బలమిస్తుంది. ఎందుకంటే భయం ఎక్కువగా నియంత్రణ లేకపోవడం వల్లే వస్తుంది. ఉదయం ప్రశాంతంగా ఉన్నవాడు రోజంతా నియంత్రణలోనే ఉంటాడు. మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఈ మార్పు గమనిస్తారు. ఎందుకో ఇప్పుడు నీతో మాట్లాడితే హాయిగా ఉంటుంది అని చెబుతారు. మనలో వచ్చిన ప్రశాంతత బయటకు కూడా వెళ్తుంది. మనసు స్థిరంగా ఉన్నవాళ్ల దగ్గరికి అందరూ దగ్గరవుతారు. అదే మంచి సంబంధాల ప్రారంభం. సంబంధాలు బలంగా ఉంటే కష్టాలు తేలికగా అనిపిస్తాయి. ముందెప్పుడు ఒంటరిగా ఫీలయ్యే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు మాట్లాడుకునే మనుషులు పెరుగుతారు. జీవితం ఒత్తిడి కాదు అనిపించడం మొదలవుతుంది. ఉదయం లేవడం వల్ల మరో మార్పు. సమయానికి ఆకలి వేస్తుంది. సమయానికి తింటే శరీరం సరిగా పనిచేస్తుంది. జీర్ణక్రియ బాగుంటే అలసట తగ్గుతుంది. అలసట తగ్గితే మనసు చిరాకు పడదు. చిరాకు తగ్గితే మాటలు మృదువుగా మారుతాయి. ఇంట్లో వాతావరణం కూడా మారుతుంది. ఒకరిమీద ఒకరికి కోపం తగ్గుతుంది. అలా చిన్న చిన్న మార్పులు కుటుంబాన్ని దగ్గర చేస్తాయి. ఇంట్లో ఉదయం వెలుగు, శబ్దం, కదలికలు ఉండటం పిల్లల మీద గొప్ప ప్రభావం చూపుతుంది. వాళ్లు సహజంగా క్రమశిక్షణ నేర్చుకుంటారు. చదువుకి కూర్చోమని పదే పదే చెప్పాల్సిన అవసరం ఉండదు. వాళ్లు చూసి నేర్చుకుంటారు. మనకు కూడా పనిమీద దృష్టి పెరుగుతుంది. ముందెప్పుడు పనిని వాయిదా వేయాలని అనిపించేది. ఇప్పుడు మొదలుపెట్టాలని అనిపిస్తుంది. ప్రారంభం చేసిన పని సగం పూర్తయినట్టే. ఉదయం సమయం మనసుకు శక్తినిస్తుంది. ఆ శక్తి రోజంతా నిలుస్తుంది. మధ్యాహ్నం అలసట తగ్గుతుంది. సాయంత్రం కూడా ఉత్సాహంగా ఉంటాం. అలసట తగ్గితే అవసరం లేని వినోదాల మీద ఆధారపడటం తగ్గుతుంది. రాత్రిలో ఎక్కువసేపు మొబైల్ పట్టుకోవాలనిపించదు. సహజంగా నిద్ర వస్తుంది. నిద్ర బాగా పడితే మరుసటి రోజు మళ్లీ ఉత్సాహంగా మొదలవుతుంది. ఇలా ఒక మంచి చక్రం మొదలవుతుంది. మంచి నిద్ర, కుడివైపు చూపుతున్న బాణం. మంచి ఉదయం, కుడివైపు చూపుతున్న బాణం. మంచి రోజు, కుడివైపు చూపుతున్న బాణం. మళ్లీ మంచి నిద్ర. ఈ చక్రం స్థిరపడితే జీవితం కూడా స్థిరపడుతుంది. చాలామంది అదృష్టం కోసం వెతుకుతారు. కాని నిజానికి స్థిరమైన అలవాట్లే అదృష్టాన్ని తయారుచేస్తాయి. ఉదయం లేవడం వాటిలో మొదటి అడుగు మాత్రమే. దాని వెంటనే మిగతావి సహజంగా వస్తాయి. కొన్ని రోజులు చేయగానే పనిమీద దృష్టి పెరుగుతుంది. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం మొదలవుతుంది. వాటిని పూర్తి చేసిన ఆనందం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఉత్సాహం ఉన్నవాడు ఆగడు. ఉదయం ప్రశాంతంగా కూర్చుంటే మన తప్పులు గుర్తుకు వస్తాయి. వాటిని సరిచేసుకోవాలని అనిపిస్తుంది. ఈ స్వీయ అవగాహనే అభివృద్ధికి మూలం. తనని తాను గమనించేవాడు తప్పకుండా ఎదుగుతాడు. మనసు స్పష్టంగా ఉన్నప్పుడు నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి. సరైన నిర్ణయాలు తీసుకున్నవాడు నష్టాన్ని తగ్గించగలడు. నష్టం తగ్గితే సంపాదన విలువ తెలుస్తుంది. ఇంతకుముందు సంపాదించిన డబ్బు ఎలా పోయిందో అర్థం కాకపోయేది. ఇప్పుడు ఎక్కడ ఖర్చు చేయాలో, ఎక్కడ ఆగాలో తెలుస్తుంది. అదే ఆర్థిక జ్ఞానం. అది పుస్తకాల్లో కాదు, జీవనశైలిలో వస్తుంది. ఉదయం లేవడం వల్ల మనకు మనమే ఇచ్చే గౌరవం పెరుగుతుంది. నేను చేయగలను అనే నమ్మకం వస్తుంది. ఈ నమ్మకం వచ్చిన తర్వాత మనిషి ఏ పని అయినా ప్రయత్నిస్తాడు. ప్రయత్నం పెరిగితే అవకాశాలు కనిపిస్తాయి. అవకాశాలు కనిపిస్తే ముందడుగు పడుతుంది. బయటివాళ్లు దాని అదృష్టమంటారు. మనకు మాత్రం అది సాధన ఫలితం అని తెలుస్తుంది. ఒకప్పుడు భారంగా అనిపించిన జీవితం ఇప్పుడు సాఫీగా అనిపిస్తుంది. సమస్యలు ఉన్నా భయంగా అనిపించవు. ఎందుకంటే మనసు స్థిరంగా ఉంది. స్థిరమైన మనసు ఏ పరిస్థితినైనా తట్టుకుంటుంది. అంతిమంగా తెలుస్తుంది, మనం మార్చింది కేవలం లేవే సమయం మాత్రమే. కాని మారింది మన ఆలోచన, మన ప్రవర్తన, మన ఫలితం. చిన్న అలవాటు ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో అప్పుడే తెలుస్తుంది. అందుకే రోజు ప్రారంభాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అది జీవితానికి పునాది. పునాది బలంగా ఉంటే భవనం నిలుస్తుంది. ఉదయం బలంగా ఉంటే జీవితం నిలుస్తుంది.
కొన్ని వారాలు ఇలా క్రమంగా కొనసాగించిన తర్వాత మనలో ఒక కొత్త నమ్మకం పుడుతుంది. ముందెప్పుడో నా వల్ల కాదు అనిపించిన పనులు ఇప్పుడు సాధ్యమే అనిపిస్తాయి. ఆ నమ్మకం బయట ఎవరు ఇవ్వరు, మన అలవాటు ఇస్తుంది. ఉదయం లేవగానే మనం మనకు ఇచ్చే మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది. అదే స్వీయ గౌరవానికి మొదటి మెట్టు. స్వీయ గౌరవం పెరిగినవాడు ఇతరులను తక్కువగా చూడడు. పోలికలు తగ్గుతాయి. అసూయ తగ్గుతుంది. అసూయ తగ్గితే మనసు తేలికగా ఉంటుంది. తేలికగా ఉన్న మనసు కొత్త ఆలోచనలు ఆహ్వానిస్తుంది. ఈ సమయంలో చాలామందికి ఒక విషయం గమనించబడుతుంది. రోజంతా పనులు ఉన్నా ఒత్తిడి తగ్గుతుంది. ముందెప్పుడో చిన్న పని కూడా భారంగా అనిపించేది. ఇప్పుడు పనులు వరుసగా పూర్తి అవుతాయి. ఎందుకంటే మనసు ఒకేసారి ఒక పనిపైనే ఉంటుంది. ఉదయం ప్లాన్ చేసుకున్న పని సాయంత్రానికి పూర్తవుతుంది. అప్పుడు ఒక సంతృప్తి కలుగుతుంది. ఆ సంతృప్తి మరుసటి రోజు మళ్లీ లేవాలనే ఉత్సాహం ఇస్తుంది. అలా మంచి అలవాటు బలపడుతుంది. చాలామంది జీవితం బాగుపడాలంటే పెద్ద మార్పు కావాలి అనుకుంటారు. కాని అసలు మార్పు చిన్న స్థిరత్వం నుండే మొదలవుతుంది. ప్రతిరోజూ ఒకే సమయానికి లేవడం మనలో క్రమాన్ని పెంచుతుంది. క్రమం ఉన్న చోట గందరగోళం ఉండదు. క్రమంగా మన మాటల్లో కూడా నెమ్మది వస్తుంది. తొందరగా మాట్లాడకుండా ఆలోచించి మాట్లాడుతాం. దాంతో అపార్థాలు తగ్గుతాయి. సంబంధాలు మెరుగవుతాయి. సంబంధాలు బాగుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనసు పనిమీద దృష్టి పెట్టగలదు. దృష్టి ఉన్న పని తప్పకుండా ఫలితాన్నిస్తుంది. ఫలితం వచ్చినప్పుడు మనకు మనమే ఆశ్చర్యపడతాం. కొంతకాలానికి మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఈ మార్పు ప్రభావం చూస్తారు. వాళ్లు సలహా అడుగుతారు. మన అనుభవం వారికి మార్గం అవుతుంది. మంచి అలవాటు పంచితే అది కూడా ఒక సేవే. ఉదయం ప్రశాంతంగా గడిపే అలవాటు మనలో ఆలోచనలను సరిచేస్తుంది. ముందు సమస్య మాత్రమే కనిపించేది, ఇప్పుడు పరిష్కారం కనిపిస్తుంది. ఈ దృక్కోణమే విజయానికి మూలం. మన ఖర్చుల మీద కూడా అవగాహన పెరుగుతుంది. అవసరమైనవి, అవసరం లేనివి తేడా తెలుస్తుంది. చిన్న చిన్న సేవింగ్స్ పెద్దగా మారతాయి. మనం గమనించేలోపే స్థిరత్వం ఏర్పడుతుంది. ఆరోగ్యంపైన మంచి ప్రభావం కనిపిస్తుంది. నిద్ర సరిగా పడటం వల్ల ఉదయం తేలికగా లేస్తాం. అలసట తగ్గిపోతుంది. పని తర్వాత కూడా శక్తి మిగులుతుంది. ఈ అదనపు శక్తి మనకు కొత్త పనులు నేర్చుకునే ఆసక్తి ఇస్తుంది. నేర్చుకున్నది మన విలువను పెంచుతుంది. విలువ పెరిగితే అవకాశాలు పెరుగుతాయి. అవకాశాలు పెరిగితే జీవితం ముందుకు సాగుతుంది. చాలామంది బయట పరిస్థితే మారాలని ఎదురుచూస్తారు. కాని లోపల మార్పు వచ్చినప్పుడు బయట పరిస్థితులు సహజంగా మారుతాయి. ఇదే జీవన సత్యం. మనసు మారితే దారి మారుతుంది. ఇంటి వాతావరణం కూడా ఎంతో సౌమ్యంగా మారుతుంది. ఉదయం నెమ్మదిగా మొదలైన రోజు సాయంత్రం ప్రశాంతంగా ముగుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య నవ్వులు పెరుగుతాయి. ఒకప్పుడు సమస్యలతో నిండిన ఇల్లు ఇప్పుడు సౌఖ్యంగా అనిపిస్తుంది. అదే ప్రదేశం కాని భావన మారిపోయింది. కారణం అలవాటు మారింది. మనిషి తన రోజు మీద నియంత్రణ సాధిస్తే జీవితం మీద కూడా నియంత్రణ సాధిస్తాడు. ఉదయం లేవడం ఆ నియంత్రణకు మొదటి సంకేతం. ఇది చిన్న విజయం కాని గొప్ప మార్పుకు ప్రారంభం. కొన్ని నెలల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద సంఘటనలు జరగకపోయినా జీవితం మెరుగైంది. అదే నిజమైన అభివృద్ధి. ఇప్పుడు ఉదయం ఆలస్యంగా లేస్తే రోజంతా ఏదో మిస్సైనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనసు ఆ ప్రశాంతతకు అలవాటు పడిపోయింది. అది జీవితం భాగమైపోతుంది. ఇంతలో మనకు అర్థమవుతుంది, సంతోషం దొరకాల్సినది కాదు, సృష్టించాల్సింది. ఉదయం సమయం ఆ సృష్టికి అవకాశమిస్తుంది. దాన్ని వాడుకున్నవాడే తృప్తిగా జీవిస్తాడు. క్రమశిక్షణతో మొదలైన చిన్న అలవాటు మన జీవన విధానంగా మారుతుంది. అప్పుడు శ్రమ కూడా భారంగా అనిపించదు. జీవితం సహజంగా సాగుతుంది. కొన్ని నెలలు గడిచిన తర్వాత మనకు ఒక ఆశ్చర్యకరమైన విషయం అర్థమవుతుంది. ముందెప్పుడు బయట పరిస్థితులు మనల్ని నడిపించేవి. ఇప్పుడు మనమే రోజును నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఉదయం లేవగానే మనసు సిద్ధంగా ఉంటుంది. రోజు ఎలా ఉండాలో ముందే నిర్ణయించుకున్నట్టుగా సాగుతుంది. ఈ అనుభూతి ఒక ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఇప్పటివరకు మనం సమయం సరిపోవడం లేదు అని అనుకునేవాళ్లం. కాని ఇప్పుడు సమయం చాలానే ఉన్నట్టు అనిపిస్తుంది. కారణం అదనంగా దొరికిన గంట మాత్రమే కాదు, మన దృష్టి స్పష్టంగా ఉండటం. స్పష్టత ఉన్నప్పుడు చిన్న పనులకే ఎక్కువ సమయం వృధా కావదు. రోజు ప్రారంభంలో మనం కూర్చునే ఆ నిశ్శబ్దం ఒక గురువులా మారుతుంది. మన తప్పులు గుర్తు చేస్తుంది. మన బలాలు చూపిస్తుంది. ఎవరూ చెప్పకుండానే మనలో మార్పు వస్తుంది. మనల్ని మనం సరిచేసుకునే శక్తి పెరుగుతుంది. మనసు స్థిరంగా ఉన్నప్పుడు ఇతరుల విజయాన్ని చూసి అసూయ రాదు. ప్రేరణ వస్తుంది. నాకు సాధ్యమే అనే భావన వస్తుంది. అదే ఎదుగుదలకు అసలు ఇంధనం. పనిమీద ప్రేమ పెరుగుతుంది. ముందెప్పుడు బాధ్యతగా చేసిన పని ఇప్పుడు ఆసక్తిగా మారుతుంది. ఆసక్తితో చేసిన పని అలసట ఇవ్వదు. ఫలితం కూడా మెరుగ్గా ఉంటుంది. ఈ సమయంలో చాలామందికి ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. నిర్ణయాలు వేగంగా కాని ప్రశాంతంగా తీసుకోగలుగుతారు. సందేహం తగ్గుతుంది. సందేహం తగ్గితే ఆలస్యం తగ్గుతుంది. ఆలస్యం తగ్గితే అవకాశాలు చేజారవు. ఇంటి వాతావరణం కూడా స్థిరంగా ఉంటుంది. ఉదయం అందరూ మెలకువగా ఉండటం వల్ల కలిసి మాట్లాడే సమయం దొరుకుతుంది. చిన్న చిన్న అపార్థాలు వెంటనే సర్దిపోతాయి. పెద్ద గొడవలు ఏర్పడవు. పిల్లలు కూడా ఉదయం లేవడం సహజంగా తీసుకుంటారు.
వాళ్లలో కూడా సమయపాలన పెరుగుతుంది. చదువు, ఆట, విశ్రాంతి అన్నీ సమతుల్యమవుతాయి. ఇది వారికి జీవితాంతం ఉపయోగపడే అలవాటు. శరీరం ఆరోగ్యంగా ఉండటం వల్ల మందుల మీద ఆధారపడటం తగ్గుతుంది. తేలికగా అనిపిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతాం. ఈ శక్తి మన పనితీరుని పెంచుతుంది. మన ఖర్చులు మరింత నియంత్రణలోకి వస్తాయి. అవసరాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటాం. ఆలోచించి చేసే ఖర్చు ఎప్పుడూ బాధ కలిగించదు. పొదుపు సహజంగా పెరుగుతుంది. ఇప్పుడు మనకు తెలిసిపోతుంది, సంపద అనేది ఒక్కసారిగా వచ్చే విషయం కాదు. సరైన అలవాట్లతో క్రమంగా నిలిచే విషయం. ఆ పునాది ఉదయం క్రమశిక్షణలోనే ఉంది. ఒకప్పుడు ఎదురైన సమస్యలు ఇప్పుడు అంత పెద్దగా అనిపించవు. ఎందుకంటే మన స్పందన మారింది. సమస్య అదే అయినా మన దృక్కోణం మారింది. అదే మన శాంతికి కారణం. ఉదయం సమయం మనకు మనల్ని కలిపింది. మన బలహీనతలు అంగీకరించడం నేర్పింది. అంగీకరించిన తర్వాత వాటిని మార్చడం సులభమైంది. ఇది లోపల జరిగే గొప్ప మార్పు. ఇప్పుడెవరైనా జీవితం ఎలా మెరుగుపడింది అని అడిగితే పెద్ద కథ చెప్పాల్సిన అవసరం ఉండదు. ఒకే సమాధానం: రోజును సరిగ్గా ప్రారంభించడం. ఆ ఒక్క మార్పే మిగతావన్నీ మార్చింది. కొన్ని రోజులు విరామం తీసుకున్నా మనసు తిరిగి అదే అలవాటుకు లాగుతుంది. ఎందుకంటే అది మన జీవనశైలిగా మారిపోయింది. ఇప్పుడు అది కష్టం కాదు, సహజం. ఈ ప్రయాణం మనకు ఓ గొప్ప బోధన ఇస్తుంది. బయట శుభం కోసం వెతకాల్సిన అవసరం లేదు. మన దినచర్యలోనే అది దాగి ఉంటుంది. మనం గమనించగానే అది వెలుగులోకి వస్తుంది. రోజు మొదటి క్షణాలను గౌరవించడం అంటే జీవితాన్ని గౌరవించడం. ఆ గౌరవం మన నిర్ణయాల్లో, మాటల్లో, పనుల్లో కనిపిస్తుంది. అదే మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. ఇప్పటికి మనకు స్పష్టంగా అర్థమవుతుంది, అదృష్టమనేది ఎదురు చూడాల్సినది కాదు, అలవాట్లతో నిర్మించాల్సింది. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం. దాన్ని వాడుకున్నవాడే మార్పును చూస్తాడు. ఇలా క్రమంగా జీవితం తేలికగా, స్థిరంగా, సంతృప్తిగా మారుతుంది. పెద్ద అద్భుతం ఏదీ జరగదు. కాని ప్రతిరోజూ చిన్న శుభం జరుగుతుంది. ఆ చిన్న శుభాలే కలిసి పెద్ద ఆనందాన్ని ఇస్తాయి. చివరికి మనం తెలుసుకునేది ఒకటే: ఉదయం మీద పట్టుంది అంటే జీవితం మీద పట్టుంది. అదే నిజమైన సిరి. ఇప్పుడు ఈ ప్రయాణం చివరి దశకు వచ్చేసరికి మనకు ఒక కొత్త అవగాహన ఏర్పడుతుంది. ముందు మనం జీవితం అంటే పెద్ద లక్ష్యాలు, పెద్ద విజయాలు అనుకునేవాళ్లం. కాని ఇప్పుడు చిన్న ప్రశాంత క్షణాలే అసలు ఆనందం అని అర్థమవుతుంది. ఉదయం లేవగానే వచ్చే ఆ నిశ్శబ్దమే రోజు మొత్తం మీద ప్రభావం చూపుతుందని అనుభవం చెబుతుంది. అదే మనకు నిజమైన సంపదలా అనిపిస్తుంది. ముందు బయట జరిగే సంఘటనల మీద మన భావాలు ఆధారపడేవి. ఇప్పుడు మనలోని స్థిరత్వం బయట పరిస్థితుల్ని తేలికగా తీసుకునేలా చేస్తుంది. కష్టం వచ్చినా భయం రాదు, సంతోషం వచ్చినా అతిగా ఉప్పొంగం. ఈ సమతుల్యతే మనసుకు శాంతి ఇస్తుంది. శాంతి ఉన్న చోట జీవితం సాఫీగా సాగుతుంది. ఉదయం సమయాన్ని గౌరవించడం ద్వారా మనం సమయాన్నే గౌరవించడం నేర్చుకున్నాం. సమయాన్ని గౌరవించినవాడు పనిని గౌరవిస్తాడు. పని గౌరవించినవాడు ఫలితాన్ని కూడా గౌరవిస్తాడు. అలా ప్రతి దశలో బాధ్యత పెరుగుతుంది. ఇప్పుడు ఒకరోజు ఆలస్యంగా లేస్తే తేడా వెంటనే తెలుస్తుంది. మనసు ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. అదే అలవాటు మనలో ఎంత బలంగా స్థిరపడిందో చెప్పే సంకేతం. ఒకప్పుడు కష్టమనిపించినది ఇప్పుడు అవసరంగా మారిపోయింది. మనసులోని అల్లకల్లోలం తగ్గిన తర్వాత ఆలోచనలు స్పష్టంగా మారాయి. ముందెప్పుడు అయోమయం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఏది ముఖ్యమో, ఏది అవసరం లేదో సులభంగా తెలుస్తుంది. నిర్ణయాలు తీసుకోవడం సులభమైంది. మన చుట్టూ ఉన్నవాళ్లకు ఈ మార్పు ప్రభావం పడుతుంది. వాళ్లు కూడా తమ జీవితంలో క్రమం తీసుకురావాలని ప్రయత్నిస్తారు. ఒక మంచి అలవాటు ఒక్కరితో ఆగదు, కుటుంబానికి, పరిసరాలకు వ్యాపిస్తుంది. అదే నిజమైన మార్పు. ఇప్పుడు మనం గ్రహించిన విషయం: సంతోషం అంటే సమస్యలు లేకపోవడం కాదు, సమస్యల మధ్యలో కూడా మనసు ప్రశాంతంగా ఉండటం. ఆ ప్రశాంతత ఉదయం నుండే మొదలవుతుంది. అందుకే ప్రారంభం ముఖ్యమైంది. ప్రతి ఉదయం మనకు ఒక కొత్త అవకాశం ఇస్తుంది. నిన్నటి తప్పులను సరిచేసుకునే అవకాశం, కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం. ఆ అవకాశాన్ని ఉపయోగించినవాడు నెమ్మదిగా ఎదుగుతాడు. మనకు ఇక బయట అద్భుతాలు అవసరం అనిపించవు. మన రోజువారీ క్రమమే అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే అది మన జీవితాన్ని మెల్లగా మార్చేసింది. మార్పు నిశ్శబ్దంగా వచ్చినా ఫలితం గొప్పగా ఉంటుంది. ఉదయం ప్రశాంతత మనలో కృతజ్ఞతను పెంచింది. చిన్న విషయాల్లో ఆనందం కనిపించడం మొదలైంది. ఇది డబ్బుతో కొనలేని సంపద. మనసు తృప్తిగా ఉంటే అదే మహా ఐశ్వర్యం. మన జీవితం ఇప్పుడు పరుగెత్తే పోటీలా అనిపించదు, నడిచే ప్రయాణంలా అనిపిస్తుంది. ప్రతి అడుగు గమనిస్తూ ముందుకు వెళ్తాం. అప్పుడు గమ్యం చేరడం సహజమవుతుంది. ఒకప్పుడు ఎదురైన సమస్యలు ఇప్పుడు పాఠాల్లా కనిపిస్తాయి. ఎందుకంటే మన స్పందన మారింది. ప్రతిసారీ ఉదయం మనకు గుర్తు చేస్తుంది, ఈరోజు కొత్తది ప్రారంభించవచ్చు అని. ఇక మనకు తెలుసు, మన దినచర్యే మన భవిష్యత్తు, అలవాట్లే మన అదృష్టం. అవి చిన్నవైనా ప్రభావం పెద్దది. ఒక గంట క్రమం జీవితాన్ని క్రమంలోకి తీసుకువచ్చింది. ఈ ప్రయాణం చివరగా ఇచ్చిన బోధన చాలా సరళమైనది. జీవితం మార్చాలంటే పెద్ద మార్పు అవసరం లేదు. రోజు ప్రారంభాన్ని సరిచేస్తే మిగతావన్నీ సరైన దారిలో పడతాయి. ఇది అనుభవంతో తెలిసిన సత్యం. ఇప్పుడు ప్రతి ఉదయం మనకు ఒక పండుగలా అనిపిస్తుంది. ఆ ప్రశాంత క్షణం మనకు శక్తి ఇస్తుంది. ఆ శక్తితో రోజు ముందుకు సాగుతుంది. రోజు బాగుంటే జీవితం బాగుంటుంది. చివరికి మనం తెలుసుకున్నది ఒక్కటే: శుభం ఎక్కడో బయటలేదు, మన అలవాట్లలోనే ఉంది.
ఉదయం లేవడం అనే చిన్న నిర్ణయం మన జీవితానికి పెద్ద వరంగా మారింది. ఇది ముగింపు కాదు, కొనసాగింపు. ప్రతిరోజు కొత్త ఆరంభం. ప్రతి ఆరంభం కొత్త అవకాశమే. ఆ అవకాశాన్ని స్వీకరించినవాడు నిజమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. ఈ అద్భుతమైన విషయాన్ని, ఈ రహస్యాన్ని మీ ఒక్కరి దగ్గరే ఉంచుకోకండి. జ్ఞానాన్ని పంచడం కూడా ఒక దానమే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే, ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకు షేర్ చేయండి. బహుశా మీ వల్ల ఒక్కరు మారినా వారి జీవితం బాగుపడితే ఆ పుణ్యం మీకు దక్కుతుంది. మీరు కూడా రేపటి నుండి ఈ 3 పనులు పాటించబోతున్నారా? లేదా ఇప్పటికే పాటిస్తున్నారా? మీ అనుభవాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే జైశ్రీ కృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.